హాయ్ అండి, ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. అంటే హాలిడేస్లో సెకండ్ డే. సో ఈరోజు అయితే నిన్నైతే తుమ్మలగుంటకి వెళ్ళాము అని చెప్పాం కదా. తుమ్మలగుంటకి వెళ్ళి ఎంజాయ్ చేసాము. ఈరోజు వచ్చి ఇంట్లోనే ఉన్నాం, కానీ ఈవినింగ్ అయితే వెళ్ళాలి. సో అది కూడా వెళ్తాము. ఇంకా చెప్పాలంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంక ఏదో ఒకటి కావాలి అనేసి ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు కదా. సో ఇంకేం చేయాలి, సో వాళ్ళ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉండాలి, స్నాక్స్ కదా. వాళ్ళకే కాదు, ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా మాకైనా కూడా ఖచ్చితంగా తినాలని అయితే అనిపిస్తుంది కదా. సో అందుకనేసి ఈరోజు అయితే నేను మైసూర్ పాక్ చేస్తున్నా. మైసూర్ పాక్ అంటే ఇది నేను కొలతల ప్రకారంగా ఈ విధంగా చెయ్యాలి అనేసి అయితే మీకైతే చూపించడం లేదు. జస్ట్ ఈరోజు నేను సెకండ్ డే హాలిడేస్లో నేను ఏం చేస్తున్నాను అనేసి మాత్రమే మీకైతే చూపించబోతున్నాను. సో నా సెకండ్ డే అనేది ఇలా జరిగింది. ఇంకా తర్వాత వచ్చి ఇంట్లో వర్క్ ఉన్నింది, సో ఆ పని అంతా చేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చి ఈ పని అయితే మొదలు పెట్టాను. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పార్కుకి వెళ్ళాలి అని. అసలే కేవీఎస్ పార్క్లో ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ పెట్టాను కదా. ఇంకా సెకండ్ పార్ట్ అనేది మిగతా ఉండేదంతా కూడా తీసి పెడతాను అని చెప్పాను కదా. సో అది కూడా అయితే ఈరోజు అయితే తీసైతే పెడతాను. ఈరోజు తీస్తాను, తర్వాత వచ్చి ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ మీకైతే అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా 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 బాగుంటుంది ఆ పార్క్ అయితే. చాలా పీస్ఫుల్గా అసలు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందుకనేసి నేను కూడా ఫస్ట్ టైమే అండి అక్కడికి వెళ్ళడం అయితే. చాలా బాగుంది. సో ఇప్పుడు మా బాబు కోసం అయితే మైసూర్ పాక్ అనేది రెడీ చేస్తున్నా. ఇది హోటల్ స్టైల్లో అంటే స్వీట్ స్టాల్ ఆ స్టైల్లో వస్తుంది అని అయితే నేను చెప్పను. ఎందుకంటే నాకు వచ్చిన విధంగా చేస్తాను. అంటే స్వీట్ షాప్లో అయితే మామూలుగా గుల్లగా అలా వస్తుంది కదా. మా అబ్బాయికి అలా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. ఎలా ఉండాలంటే స్మూత్గా ఉండాలి. సో అందుకనేసి నేను ఆ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా అది చేసేటప్పుడు మీకు కూడా తెలియాలి కదా నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి ఈరోజు అయితే. సో చేసేద్దాం, ఓకేనా. నెయ్యి తీసుకుంటున్నా. ఇంకేంటండి, హాలిడేస్లో పిల్లలంతా బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు, అవునా? అంతే కదా. కానీ పిల్లలు ఉంటేనే కదా ఇంటికి అందం, అంతే కదా. పిల్లలు వాళ్ళు ఒక పక్క అల్లరి చేస్తూ ఉంటే మీరు ఒక పక్క వాళ్ళని బాగా గదవాయిస్తూ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుంది కదా. సో దీనికోసం అప్పటి నుంచి వెతుకుతున్నాను ఎక్కడుందా అనేసి. సో అదనమాట. సో నేను కొలతల ప్రకారంగా కాదు, జస్ట్ మీతో మాట్లాడదామనేసి అయితే నేను ఇలాగైతే చేస్తున్నాను. సో ఇదైతే అయిపోయింది. నేను మామూలుగా ఏ విధంగా అయితే చేస్తానో ఆ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను షార్ట్లో కానీ వాటిలో ఫస్ట్లో నా వీడియోస్ ఫస్ట్లో అయితే నేను అది కూడా అప్లోడ్ చేశాను. ఏ విధంగా నేను చేస్తున్నాను ఏంటి అనేది కూడా అప్లోడ్ చేశాను. సో అది కూడా ఒకవేళ మీరు చూడాలనుకుంటే కూడా చూడండి. సో దీంట్లో వాటర్ అనేది కొద్దిగా అయితే వేసేస్తున్నాం. కొంచెం వాటర్ అనేది కొద్దిగా తక్కువగా వేస్తే కనుక అదేమవుతుందంటే తొందరగా పాకం అనేది వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో చెమటలు కారిపోతున్నాయి చూసారా, అంటే వేడి అలా ఉందన్నమాట. అసలు భయంకరంగా ఉంది వేడి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది తిరుపతిలో. చాలా అంటే చాలా అన్నమాట, అంత ఎక్కువగా అయితే ఉంది. సో ఇది బాగా పాకం అయితే వచ్చేసేయాలి, తర్వాతనే ఈ పిండి అయితే కొంచెం మనము ఇది నెయ్యి వేసుకొని కొద్దిగా వేయించేసుకున్నామంటే ఇది పచ్చి వాసన అనేది పోతుంది. సో నాకు లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే తగ్గించేస్తాను, చూపించలేదన్నమాట అది. సో ఇది అయితే పాకం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకేంటండి చెప్పండి. సో ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పారు అంటే దాన్ని బట్టి ఇంకా మంచిగా చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను. సో ఇంతవరకు అయితే నా వీడియోస్ చూస్తూ మీరు చాలా బాగా రెస్పాండ్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ హాలిడేస్ మొత్తం అయితే నేను అనుకున్నది రీచ్ అవ్వాలి అనేసి అయితే అనుకుంటున్నా. సో దానికోసం అయితే బాగా ప్రయత్నం అనేది చేస్తున్నా. సో
సో ప్రయత్నం అనేది ఉంటేనే కదండి ఏదైనా సాధించగలము. మెయిన్గా ఇప్పుడు చేయడం ఏమా అంటే పిల్లలు అసలు ఎలా చేస్తున్నారు, ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి. మాకైతే ఒక అబ్బాయి కాబట్టి ఎంతసేపు మాతో ఆడుకోవాలి 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 అనేసి ఉంటాడు తనైతే. ఇంకా తన కోసం అని చెప్పి మేము కూడా వాడిని తీసుకొని బయటకు వెళ్ళడము అలా జరుగుతుందన్నమాట. ఈ సెకండ్ డే అనేది ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా థర్డ్ డే నుంచి ఎలా ఉంటుంది ఏమనేది కూడా అది కూడా ప్రతిరోజుది అయితే మీకైతే నేను అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి. సో అదనమాట. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపించేస్తాను. సో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోయిందని అనుకోండి, చాలా కష్టం కదా చూడరుగా. సో మళ్ళీ చూస్తాను, ఓకేనా. సో ఇది రెడీ చేస్తున్నా. సో అదంతా చూపించాలంటే ఇది కష్టంగా ఉండింది, అందుకని చూపించలేదు. ఇంకో పక్క అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకొని వేస్తూ ఉన్నా. అంటే మనం ఎంత ఆయిల్ వేస్తే అది ఏమవుతుందంటే బాగా పీల్చుకొని అంత బాగా సాఫ్ట్గా బాగా వస్తుంది. సో అందుకనేసి అంటే హీట్ అయిన ఆయిల్ మాత్రమే వేస్ట్ చేసుకోవాలి. ఎలా ఉంది ఏంటి అనేసి మీరు కామెంట్ రూపంలో నాకైతే ఖచ్చితంగా తెలియజేయాలి, ఓకేనా. మాకైతే బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో అలా అని చెప్పి ఎక్కువగా అయితే చేయను, ఎందుకంటే షుగరు కంటెంట్ ఎక్కువ ఉండకూడదు కదా అనేసి అంత ఎక్కువ అయితే ఏం చేయను. సో ఎప్పుడైనా అయితే చేస్తాను. ఇంకా హాలిడేస్ కదా, ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి అనే ఉంటారు కాబట్టి అందుకనేసి అయితే చేసేస్తాను. సో ఇది తిప్పుతూనే ఉండాలన్నమాట. సో ఇలా తిప్పుతున్నాక కొంతసేపు అయిన తర్వాత బాగా ఇలా కిందికి పడుతూ అలా వచ్చేస్తుంది. సో అప్పుడు మనం కన్నా ఒక ప్లేట్లోకి కానీ తీసేసుకున్నామంటే సరిపోతుంది. అంతా ఇదంతా కూడా వేరుగా అయిపోయి వచ్చేస్తుంది. అంటే ఈ ప్యాన్కి అంతా కూడా అంటుకోకుండా మొత్తం అంతా కూడా ప్యాన్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం తీసేసి వేరే దాంట్లో వేసేసి మనకు కావాల్సిన షేప్లో కనుక కట్ చేసుకున్నామంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్గా తొందరగా. కానీ ఒకటి అండి, ఇక్కడ బాగా తిప్పుతూ ఉండాలి, అదేవిధంగా సరైన పాకం అనేది చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. అది చూసుకోవాల్సింది, ఓకేనా. చూసారా ఎంతో పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన షేప్లో అయితే నీట్గా అయితే వచ్చేస్తుంది. సో అప్పుడే బాగా అయిపోయిందనమాట. సో ఇదనమాట. సో ఇంతసేపు ఇదైతే చేసా. సో బాగా వేడిగా ఉంది. సో ఇది బాగా చల్లారాలి, చల్లారిన తర్వాత ఇది అవుతుంది. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. స్నాక్స్ ఆల్రెడీ నేను ఇవి బిస్కెట్స్ అని చెప్తాను కదా, అంటే మైదా పిండి బిస్కెట్స్ ఆల్రెడీ నేను ఒకసారి లైవ్లో అయితే చెప్పాను. అవైతే రెడీ చేశాను. సో ఇంకా అవి ఉండంగానే ఇంకా ఏమన్నా అని అంటూనే ఉంటారు. సో అందుకనేసి మళ్ళీ సో ఈ బిస్కెట్స్ అయితే చేశాను. సో ఇంకా అవి ఇవి అవన్నమాట. సో ఇది కొంచెం ఆరిన తర్వాత వెంటనే మనము కట్ చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదైతే కొద్దిగా ఆరింది. సో కొంచెం ట్రై చేస్తా. పూర్ణ కాలుతుంది. సో ఇదనమాట. సో మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. సో అందుకనేసి నేనైతే కట్ చేస్తున్నా. ఎప్పుడైతే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఇలా కట్ చేయడం అంటే. సో కానీ నేనైతే తీసేసుకున్నా ఈరోజు, ఎందుకంటే ఇది వేడిగా ఉంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కానీ ఇలా కట్ చేసుకున్నామంటే చాలా బాగా అయితే వచ్చేస్తుంది. సో అందుకనేసి నేనైతే తీసేసుకున్నా. సో హాలిడేస్లో ఈ విధంగా జరుగుతుంది. పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తూ, వేడివేడిగా వంట చేస్తూ,
అసలు ఎంత ఇదిగా ఉందో కదా. ఇంకొంతమంది అయితే పిల్లలతో ఏగలేక అసలు చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి. అంటే వినరు అని అంతే, ఇంకేం లేదు. కానీ పిల్లలు ఉంటే ఆనందమే వేరు ఇంట్లో, కానీ తప్పదు కదా అది. సో ఇంకా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వేడివేడిగా రెడీ అయిపోయింది. అయ్యో కాలుతూ ఉంది. సో చూసారా ఎంత బాగా వస్తుందో కదా. సో మనం తీసేటప్పుడు ఇలా వచ్చింది అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అని అర్థం. చూసారా ఎంత బాగుందో కదా, చూడండి. సో మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మనకి ఇక్కడ కలర్ అనేది వేరుగా రావాలంటే అది కలర్ యూస్ చేస్తారండి. సో మనం ఇంట్లోనే రెడీ చేస్తున్నాం కదా, కాబట్టి మనకు కలర్ అనేది మామూలుగా ఫుడ్ కలర్ అనేది యూస్ చేయకపోవడమే చాలా చాలా మంచిది. కాబట్టి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి కామెంట్ కూడా మా వరకు వచ్చేంత వరకు పెట్టండి, ఓకేనా. సో ఇదన్నమాట. సో ఎలా ఉంది ఏంటి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. సో ఇలా అనగానే అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో, చూసారా. సో అదనమాట.